అమరావతిని చట్టబద్ధంగా గుర్తించేందుకు కేంద్రం ప్రభుత్వ తీర్మానం యాగ్విరంగా ఆమోదించబడింది. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహీని అడగాల్సి వస్తుంది. నేను అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తానని చెప్పి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో సెక్షన్ 5 లో కూటమి అధికారంలో ఉంది. 16 మంది ఎంపీల బలమే కీలకంగా కేంద్రం నడుస్తా ఉంది కదా, అందుకని ఇప్పుడు చట్ట సవరణ చేస్తా ఉంది కదా. ఏపీలో అధికారం మారి వైసీపీ దగ్గర ఒక 20 మందో 22 మందో ఎంపీలు ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఏపీ అసెంబ్లీ మీరు చూడబోతున్న ఈ వీడియో కీ టాక్స్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఢిల్లీ అని అనుకోవచ్చు. అమరావతి విషయంలో కేంద్రం ఏం చేయబోతోంది, చట్ట సవరణ జరగబోతోందా, జరిగితే ఎలాంటి సవరణ చేయబోతున్నారు అనే వివరాలు పిన్ టు పిన్ నేను చూపించబోతున్నా. ఇది కేవలం కీ టాక్స్ లో మాత్రమే మీరు చూస్తున్నారు. మీకు తెలుసు కీ టాక్స్ ఎప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు విత్ ప్రూఫ్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఎప్పటికప్పుడు అందిస్తున్న ప్లాట్ఫామ్. అదే వరుసలో ఇప్పుడు మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ అండ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందుకు తెస్తా ఉన్నా. అమరావతి విషయంలో కేంద్రం ఏం చేయబోతోంది, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ని సవరించేందుకు రంగం సిద్ధమైందా, ఢిల్లీలో జరుగుతున్న సన్నాహకాలు ఏం చెప్తా ఉన్నాయి, చట్ట సవరణ అంటూ జరిగితే గనక స్పెసిఫిక్ గా అందులో ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు. రాష్ట్ర విభజన 2014లో జరిగింది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నారు కదా, మరి ఉమ్మడి రాజధాని పీరియడ్ ముగిసిన తర్వాత అమరావతిని రాజధానిగా గుర్తిస్తారా, ప్రకటిస్తారా పార్లమెంట్ చట్ట సవరణతో? ఒకవేళ అదే జరిగితే గనక ఫ్యూచర్ ఇంప్లికేషన్స్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే ఏపీ రాజధాని పేరుతో అప్పటికే కేంద్రం కొన్ని నిధులు కేటాయించి ఉండొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి కోసం అంటూ వేల కోట్ల అప్పులు కూడా చేసి ఉండొచ్చు కదా. మరి వాటి సంగతి ఏంటి? 2024 జూన్ 2 నుంచి గనక అమరావతిని రాజధానిగా గుర్తిస్తే చర్చిద్దామా? ఇంతకీ కేంద్రం సన్నాహాలు ఏం చెప్తున్నాయో, చట్ట సవరణ ఎలా ఉండబోతోందో కీ టాక్స్ మీకు ఎక్స్క్లూజివ్ గా వివరించబోతా ఉంది. ఇంతకీ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని పార్లమెంట్ ముందుకి చట్ట సవరణ బిల్లు రాబోతోంది అంటున్నాం కదా, మరి ఒకవేళ ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం ప్రకారం చట్ట సవరణ జరిగితే భవిష్యత్తులో మళ్ళీ చట్టాన్ని సవరించుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో అధికారం మారితే అనుకోవచ్చా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇదే కదా, చెక్ చేద్దాం రండి. ఇదిగో మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026. A bill further to amend the Andhra Pradesh Reorganization Act 2014. అంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించేందుకు ప్రతిపాదిస్తున్న బిల్ ఇది. Be it enacted by Parliament in the 77th year of Republic of India as follows. The act may be called the Andhra Pradesh Reorganization Amendment Act 2026. అంటే విభజన చట్టానికి సవరణ ఇది 2026 అని చెప్పుకోవచ్చు అనమాట తెలుగులో. ఇట్ షల్ బి డీమ్డ్ టు హ్యావ్ కమ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ ద 2nd day of June 2024. చూశారు కదా, ఇది జూన్ 2nd 2024 నుంచి అమల్లోకి వచ్చింది అని పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. పర్టికులర్ గా ఆ డేని ఎందుకు చెప్పారు? అది అపాయింటెడ్ డే, అంటే రాష్ట్ర విభజన అమల్లోకి వచ్చిన రోజు. సరిగ్గా 2024 జూన్ 2 అంటే ఉమ్మడి రాజధాని గడువు 10 ఏళ్లు పెట్టారు కదా విభజన చట్టంలో హైదరాబాద్ కి. ఆ గడువు ముగిసిన తక్షణం ఏపీ రాజధాని అమరావతి అని అనుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇందులో ఇంకా వివరాలు ఏమేమి ఉన్నాయో, సాంకేతిక అంశాలు ఏమున్నాయో చూద్దాం. In the Andhra Pradesh Reorganization Act 2014, in section 5, in subsection 2 of the words, and there shall be a new capital, the words, and Amaravati shall be the new capital, shall be submitted. అంటే విభజన చట్టం సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 లో ప్రస్తావించినట్టుగా ఇదిగో ఇక్కడ చూపిస్తా ఉన్నాం కదా, అండ్ దేర్ షెల్ బి ఎ న్యూ క్యాపిటల్ అనే ఫ్రేజ్ కి పదబంధానికి బదులుగా అండ్ అమరావతి షెల్ బి ద న్యూ క్యాపిటల్ అని చేర్చాలి అనేది ఈ ప్రతిపాదన సారాంశం. ఇందులో బి అంటే నెక్స్ట్ లెవెల్ ఏంటి? ద ఎక్స్ప్లనేషన్ షెల్ బి నెంబర్డ్ యాజ్ ఎక్స్ప్లనేషన్ 1. దేర్ఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్ప్లనేషన్ నెంబర్ 1 యాజ్ సో నెంబర్డ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లనేషన్ షెల్ బి ఇన్సర్టెడ్ నేమ్లీ. ఇక దాంతో పాటు ఎక్స్ప్లనేషన్ అని ఉన్న చోట ఎక్స్ప్లనేషన్ 1 అని చేర్చాలి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్స్ప్లనేషన్ 2 కూడా ఉంది కాబట్టి ఎక్స్ప్లనేషన్ అనే పదాన్ని 1, 2 అనే 2 భాగాలుగా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారనమాట.
అనమాట. ప్రతిదీ పిన్ పాయింటెడ్ గా ఉండాల్సిందే కదా చట్టం అన్న తర్వాత. అందుకోసం ఇంతకీ ఎక్స్ప్లెనేషన్ 2 లో ఏముంది? ఫర్ ద పర్పస్ ఆఫ్ సబ్సెక్షన్ 2 ద ఎక్స్ప్రెషన్ అమరావతి ఇంక్లూడ్స్ ద క్యాపిటల్ సిటీ ఏరియా నోటిఫైడ్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014. ఎక్స్ప్లెనేషన్ 2 లో ఏం చెప్తున్నారు? అమరావతి అంటేట సిఆర్డిఏ చట్టంలో చెప్పినట్టుగా ఏపీ క్యాపిటల్ రీజియన్ పరిధి మొత్తం వస్తుంది అని చెప్తున్నారు. ఓన్లీ అమరావతి అంటే అమరావతి అనే ప్రాంతం ఒకటే కాదు, సిఆర్డిఏ పరిధిలో ఉన్న ప్రాంతం అంతా అని స్పెసిఫిక్ గా ఇందులో మెన్షన్ చేయడం కనబడతా ఉంది. ఈ చట్ట సవరణ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి, కారణాలు ఏంటి అనేది కూడా ఇక్కడ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్. ద ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 was enacted to provide the reorganization of the erstwhile state of Andhra Pradesh and for matters connected therewithin. The provisions of section 5 of the said act provide that on and from the appointed day Hyderabad shall be common capital for the state of Telangana and Andhra Pradesh for such period not exceeding 10 years, after which Hyderabad shall be the capital of state of Telangana and there shall be a new capital for successor state of Andhra Pradesh. అంటే ఈ పారాగ్రాఫ్ సారాంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 2 రాష్ట్రాలకు సంబంధించిన క్యాపిటల్ హక్కులకు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకి ఉమ్మడి క్యాపిటల్ గా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ పూర్తిగా తెలంగాణకి మాత్రమే క్యాపిటల్ గా ఉంటుంది. ఏపీకి ప్రత్యేక రాజధాని ఉంటుంది అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిన విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నారు. అంటే విభజన చట్టంలో రాజధానికి సంబంధించిన అంశాలు ఈ 2 రాష్ట్రాలు ఏపీ తెలంగాణకి సంబంధించిన ప్రభావాల గురించి ఇందులో ప్రస్తావించారనమాట. ఇక నెక్స్ట్ పేరా ఏంటో చూద్దాం. సబ్సిక్వెంట్ టు ఎనాక్ట్మెంట్ ఆఫ్ ద సెడ్ యాక్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ డ్యూ కన్సిడరేషన్ కన్సల్టేషన్ and planning identified and notified Amaravati as the new capital of the state. Significant administrative and legislative measures have been undertaken besides the infrastructural developments in and around Amaravati with the objective of establishing it as the capital of the state of Andhra Pradesh. Here lies the heart of the bill అని అనుకోవచ్చు. ఏం చెప్తున్నారు ఇందులో చూడండి ఇంకొకసారి. ఆఫ్టర్ డ్యూ కన్సిడరేషన్ కన్సల్టేషన్ అండ్ ప్లానింగ్ అని చెప్పారు చూసారా ఇక్కడ. అంటే కన్సిడరేషన్స్ తర్వాత, కన్సల్టేషన్స్ అంటే సంప్రదింపుల తర్వాత, ప్లానింగ్ అంటే ప్రణాళికాబద్ధంగా అన్ని ఆలోచించి అమరావతి అనే ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించిందిట. గుర్తించిన తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కోసం కొంత ఎఫర్ట్స్ పెట్టారు అని చెప్పడం కనబడతా ఉంది. అంటే అమరావతిని రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడమే కాదు, అక్కడ కొన్ని ఎఫర్ట్స్ పెట్టారు, అందుకని మేము ఇప్పుడు ఆ ప్రాంతాన్ని గుర్తిస్తా ఉన్నాం అని చెప్పడం ఇందులో స్పెసిఫిక్ గా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక తర్వాత ఏముందో చూద్దాం. ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాస్డ్ a resolution on the 28th March 2026 requesting the government of India for amending section 5 of the said act so to incorporate the name of Amaravati as the new capital of the successor state of Andhra Pradesh. మార్చి 28న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై విభజన చట్టంలో సెక్షన్ 5ని అమెండ్ చేయండి అని కోరుతూ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అడుగు వేస్తున్నాం అని ఈ అమెండ్మెంట్ బిల్ చెప్తా ఉంది. ఇక అకార్డింగ్లీ ఇన్ ఆర్డర్ టు గివ్ ఎఫెక్ట్ టు ద సెడ్ రిజల్యూషన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టు ప్రొవైడ్ స్టాట్యుటరీ క్లారిటీ రిగార్డింగ్ ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు అమెండ్ సబ్సెక్షన్ 2 ఆఫ్ సెక్షన్ 5 ఆఫ్ సెడ్ యాక్ట్ టు ఇన్కార్పొరేట్ ద నేమ్ ఆఫ్ అమరావతి దేరిన్ యాజ్ ద న్యూ క్యాపిటల్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ద 2nd day of June 2024. The bill seeks to achieve the above objectives అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తా ఉన్నారు చూసారా. అంటే చట్టబద్ధంగా అమరావతిని గుర్తించేందుకు అసెంబ్లీ తీర్మానం కోరినట్టుగా ఈ విభజన చట్టంలో సెక్షన్ 5 సబ్సెక్షన్ 2ని సవరిస్తా ఉన్నాము అని ఈ బిల్లు చెప్తా ఉంది చూసారా. ఇది పూర్తి సారాంశం. అంటే అసెంబ్లీ చేసిన తీర్మానానికి తగ్గట్టుగా అమరావతిని చట్టబద్ధంగా గుర్తించేందుకు కేంద్రం అడుగులు వేస్తూ ఉంది. ఈ బిల్ పార్లమెంటు ముందుకు రాబోతూ ఉంది. అంటే ఇక ఎలాంటి అంబిగ్విటీకి తావు లేకుండా అమరావతి ఏపీ రాజధాని అని చెప్పాలన్నది ఇక్కడ ఉద్దేశంగా కనపడతా ఉంది.
ఇప్పటికే సుప్రీంకోర్టులో ఈ విషయం మీద కేసులు విచారణలో ఉన్నాయి. మరి ఆ విషయాలన్నిటికీ కూడా ఇప్పుడు ఈ బిల్ గనక పార్లమెంట్ ఆమోదం పొందితే సమాధానం దొరికినట్టేనేమో అనుకోవాల్సి ఉంటుందేమో. అయితే చట్టబద్ధంగా అమరావతిని రాజధానిగా గుర్తిస్తాము అని చెప్తా ఉన్నారు కదా, ఎప్పటి నుంచి? జూన్ 2, 2024 నుంచి. మరి అంతకు ముందు అమరావతి పేరుతో ఖర్చు పెట్టిన నిధుల విషయంలో గానీ, తీసుకున్న అప్పులు, గ్రాంట్లు, కేటాయింపులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటన్నిటి విషయంలో మరి ఏమైనా కాంప్లికేషన్స్ స్టాట్యూటరీగా, లీగల్ గా తలెత్తుతాయా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఒకసారి టెక్నికల్ గ్రౌండ్స్ లో సవరణ తీసుకొస్తే మిగతా కాంప్లికేషన్ సంగతి కూడా ఆలోచించాల్సి ఉంటుంది కదా. అవి ఎలా ఉంటాయి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ ఇక్కడ ఒక్క విషయం మాత్రం క్లియర్, అంటే అమరావతి ఏపీ రాజధాని అని విభజన తర్వాత 12 ఏళ్లకి పుష్కర కాలానికి ఒక ముద్ర పడబోతా ఉంది ఢిల్లీ స్థాయిలో అని అనుకోవచ్చేమో. అయితే ముందు ముందు అమరావతి విషయంలో, రాజకీయపరమైన వ్యూహాల విషయంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది పార్లమెంట్ కనుక విభజన చట్టాన్ని సవరిస్తే అనేది ముందు ముందు చూడాల్సిన విషయం. ఎందుకంటే ఇంతకు ముందు జగన్ హయాంలో 3 రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కూడా అమరావతిని డీస్టెబిలైజ్ చేస్తామని కానీ, లేదంటే ఇక్కడి నుంచి చట్టపరమైన కార్యకలాపాలు ఏంటవి, సెక్రటేరియట్ కానీ, అసెంబ్లీ కానీ, ఇలాంటి కార్యకలాపాలన్నింటినీ మరో చోటకి తరలిస్తాము అని అయితే సన్నాహాలు చేసినట్టు ఎక్కడా కనపడలేదు కదా. ఓన్లీ 3 ప్రాంతాల్లోనూ, విశాఖ, కర్నూలు, ఇక్కడ అమరావతి, 3 రాజధానులు అని చెప్పడం చూశాం కదా. మరి ఆ స్టాండ్ లో ఏమైనా మార్పు చేసుకుంటుందా వైసీపీ? ఫ్యూచర్ లో క్యాపిటల్ అనే అంశం చుట్టూ రాజకీయ వ్యూహాలు ఎలా మారబోతున్నాయి అనేది మనం వేచి చూడాల్సిన విషయం. ఇక్కడ ఒక కీలకమైన పొలిటికల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఏపీలో టీడీపీ నేతృత్వంలో కూటమి అధికారంలో ఉంది. టీడీపీ దగ్గరున్న 16 మంది ఎంపీల బలమే కీలకంగా కేంద్రం నడుస్తా ఉంది కదా. అందుకని ఏపీ అసెంబ్లీ తీర్మానం చేయగానే కేంద్రం ఇప్పుడు చట్ట సవరణ చేస్తా ఉంది కదా. మరి ఇదే లాజిక్ ప్రకారం ఆలోచిస్తే రేపు ఉత్తరోత్తర ఏపీలో అధికారం మారి వైసీపీ దగ్గర ఒక 20 మందో 22 మందో ఎంపీలు ఉన్నారు అనుకోండి, అప్పుడు కూడా ఏపీ అసెంబ్లీ ఇలాంటి తీర్మానాన్ని ఒకటి ఆమోదించి, ఏది అప్పటి వైసీపీ పాలసీ ప్రకారం 3 రాజధానుల్లో మరోటో ఆమోదించి కేంద్రానికి పంపిందనుకోండి, కేంద్రంలో వైసీపీ మద్దతు మీద ఆధారపడి నడుస్తున్న ప్రభుత్వం ఉందనుకోండి, అప్పుడు కూడా ఇలాంటి చట్ట సవరణ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంతే కదా. చట్టాన్ని సవరించి 2 ఏళ్లు వెనక్కెళ్ళి మరీ ఇది అమల్లోకి వచ్చింది అని చెప్తూ ఉన్నాం కదా 2024 జూన్ నుంచే. అంటే దీని ప్రకారం పొలిటికల్ ఫ్లెక్సిబిలిటీ ఆధారంగా మనం చట్ట సవరణ చేసుకోవచ్చు, దానికి తగ్గ మార్పులు చేర్పులు చట్టాల్లో తెచ్చుకోవచ్చు అని అర్థమవుతా ఉంది కదా. మరి ఈ చట్ట సవరణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది, భవిష్యత్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి, ఏపీలో అధికారం చేతులు మారితే కనుక మళ్ళీ చట్టం మారుతుందా, రాజకీయం మారుతుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ కదా. ఎనీ కామెంట్స్? సబ్జెక్ట్ గురించి మాట్లాడదాం, సాంకేతిక పరమైన అంశాల గురించి ప్రస్తావిద్దాం. ఇది మోర్ దెన్ పాలిటిక్స్, రాష్ట్రానికి సంబంధించిన విషయం అని గుర్తిద్దాం.